మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ మా అన్నయ్యలందరికీ నమస్కారం. ఎస్ 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 ప్రొడక్షన్కి ఏం ప్రొడక్షన్ శివారెడ్డి, సురేష్, శివారెడ్డి, శ్రీనివాస్, శంకర్, జెమిని సురేష్ అంటే సురేష్, ఓకే, సుజాత, హీరోయిన్ వచ్చేసి సుజాత. సో 7 ఎస్లు అండి. మీరు ఈ మధ్య యూట్యూబ్లో, ఈ మధ్య కాదండి, లాస్ట్ 4 months నుంచి వెళ్ళి, అంటే నవంబర్ నుంచి యూట్యూబ్లో ఒక న్యూస్ రోల్ అవుతా ఉంది. ఏంటి, 2026 ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి. సో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే అందులో ఎస్హెచ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పేసి బాగా గట్టిగా రోల్ అవుతా ఉంది. చాలామంది స్వామీజీలు కావచ్చు, లేకపోతే ఇంకొక శాస్త్రజ్ఞులు కావచ్చు, లేకపోతే మంచి ఏమంటారు ఆస్ట్రాలజర్స్ వాళ్ళు కావచ్చు. సో అందరూ ఇదే చెప్తున్నారు, ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి 2026లో చాలా బాగుంటుంది, అందులో ఎస్హెచ్ ఉన్న వాళ్ళకి ఇంకా. కానీ ఈ వేదిక మీద 8 మంది ఏడుగురు కూర్చుంటే అందులో 8 మంది, ఏడుగురేనా, 7 కూర్చుంటే 6 ఎస్లేనండి. సో అందులో ఎస్హెచ్ శివ, ఎస్హెచ్ శివ, ఎస్హెచ్ సురేష్, ఎస్హెచ్ శంకర్, ఎస్హెచ్ సురేష్, భద్రం కూడా. సో చాలా సంతోషం ఉందండి. ఇంత అద్భుతమైనటువంటి మరి మా మిత్రుడు బ్రదర్ శకలక శంకర్ అద్భుతమైనటువంటి టైం ఉన్నటువంటి ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. సో అతను హీరోగా చేస్తూ మా సిస్టర్ సుజాత, జోర్దార్ సుజాత హీరోయిన్గా ఈ చిత్రం చేయడం, దానికి ప్రొడ్యూసర్గా మా శ్రీనివాస్ గారు, మనసున్న మహారాజా అని చెప్పుకోవచ్చు. ఆయన ఏది అడిగినా కూడా మీరు చెప్పండి శివారెడ్డి గారు, అంటే మీకు ఏది కావాలి ఏంటి అని చెప్పేసి వెంటనే రెస్పాండ్ అయ్యి చక్కగా మాకు అన్ని ఏది ఉన్నా కూడా, ఏది కావాలన్నా కూడా మాకు సమకూరుస్తూ చక్కగా మమ్మల్ని సొంత ఇంటి మనుషుల్లాగా, అంటే ఒక ప్రొడ్యూసర్ గారి లాగా కాకుండా సొంత ఇంటి మనుషులు ఏది కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తూ, ఎంతో పెద్ద ప్రొడ్యూసర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆర్టిస్టులకు ఎట్లా ఏ టైమింగ్లో ఏంటి అని అన్నట్టుగా చక్కగా సమకూరుస్తున్నారు. సో దానికి గాను ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దర్శకులు సురేష్ గారు, తను కూడా చాలా, అంటే ఆర్టిస్ట్ నుంచి ఎలాంటి కామెడీ కావాలి, ఎలాంటి సెంటిమెంట్ కావాలి, ఎలాంటి సీరియస్నెస్ కావాలి, ఎలాంటి టైమింగ్లో ఏంటి అని చెప్పేసి చక్కగా ఆ సీన్కి తగ్గట్టుగా మా నుంచి ఆయన పర్ఫార్మెన్స్ తీసుకోవడం అనేది నిజంగా డైరెక్టర్ గారి టాలెంట్కి అది నిదర్శనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా మాకు అందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ చిత్రంలో, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, చాలా సంతోషం. అలాగే కెమెరామ్యాన్ గారు 2-3 షాట్స్ ఇవాళ కూడా నేను చేసిన వెంటనే శంకర్తో అండ్ భద్రంతో అన్నాను, చూద్దాం రా ఈ షాట్ ఎట్లా వచ్చిందో అని చెప్పేసి. వెళ్ళి చూస్తే ఎంత ముద్దుగా ఉందంటే ఫ్రేమింగ్. నిజంగా డిఓపి శివారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో అద్భుతంగా చిత్రీకరించే అతను, అద్భుతంగా దర్శకత్వం చేసే ఇతను, అద్భుతంగా డబ్బులకు ఎక్కడ వెనకాడకుండా చక్కగా అన్నీ ఏవి కావాలంటే అవి సమకూర్చేటువంటి ప్రొడ్యూసరు, అండ్ అంతకంటే అద్భుతంగా ఆర్టిస్టులు కూడా దొరకడం అనేది చాలా హ్యాపీ. సో భద్రంతో ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను, శంకర్తో కూడా ఇదే ఫస్ట్ సినిమా నాది. మేము చాలా కలుస్తూ ఉంటాము, చాలా సినిమా అంటే బయట ఫంక్షన్స్లలో కలుస్తూ ఉంటాము, కానీ కలిసి వర్క్ చేయడం అనేది ఇదే. సో జెమిని సురేష్ అండ్ అందరూ నాకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్. సో వాళ్ళతో పాటు ఇక్కడ ఈ శ్రీకాకుళంలో ఇక్కడ ఈ చిత్రం నేను నటించడం, ఈ చిత్రంలో నేను ఒక పాత్ర నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. కొత్త సంవత్సరంలో చాలా సినిమాలు నాకు రిలీజ్ అవుతూ ఉన్నాయి, నాకు కూడా ఈ ఎస్ అనే అక్షరం ఉంది కాబట్టి. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి దీవెనలతో, ఆడియన్స్ బ్లెస్సింగ్స్తో ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రం బాగా ఆడాలని కూడా బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.